ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులతో ముచ్చటించేందుకు ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఈసారి ఎన్ని కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారని కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2.79 కోట్ల మంది విద్యార్థులు. వరల్డ్ హిందీ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. దేశంలో పర్యావరణ రహితమైన వాటర్ బాటిల్ను అందుబాటులోకి తీసుకురానున్న తొలి రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్ ఏ రోజు బాధ్యతలు స్వీకరించారు? జనవరి 14వ తేదీన. అంతర్జాతీయ స్థాయి కేసులు దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో భారత్ పోల్ పేరిట ఒక పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇటీవల బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందిన దేశం ఏది? ఇండోనేషియా దేశం. ఇటీవల మరణించిన చిత్రకారుడు, మాజీ ఎంపీ, కవి ప్రీతీష్ నందీ సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను ఏ పురస్కారాన్ని అందుకున్నారు? పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆడదోమలను కట్టడి చేసేందుకు మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్లు ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇటీవల ఏ దేశ పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు? ఆస్ట్రేలియా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి? 4,992 చదరపు కిలోమీటర్లు. భారత అటవీ స్థితిగతులను నివేదిక 2023 ప్రకారం మడ అడవులు అతి తక్కువగా ఉన్న ప్రాంతం ఏది? పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. For next part video, please subscribe this channel.